తిరువనంతపురం అనంత పద్మనాభుడికి అనంతమైన సంపద ఎక్కడిది? 5 గదుల్లో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఉంటే మరి 6వ గదిలో ఏముంది? ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్న క్షేత్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళలోని తిరువనంతపురంలో కొలువుదీరిన అనంత పద్మనాభ స్వామి ఆలయంకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అనంత పద్మనాభ స్వామి అనగా నాభిహందు పద్మమును కలిగి అంతము లేనివాడు. పద్మనాభుడు అనంతుడనే సర్పం మీద యోగనిద్ర ఆకృతిలో శయనించి అనంత శయనం అనే భంగిమలో దర్శనమిస్తాడు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని ఒకప్పుడు పట్టువిట్టల్ పిల్లమార్ అనే నాయనార్ వంశస్థులు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది. వారు పద్మనాభ దాసులుగా ప్రకటించుకుని ఆలయంలోని శంఖాన్నే వారి రాజ్యానికి చిహ్నంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని 1568 సంవత్సరంలో నిర్మించారు. గర్భగుడిలో గల 1208 సాలగ్రామాలతో తయారు చేసిన పద్మనాభ స్వామి భారీ విగ్రహాన్ని దర్శించుకోవాలంటే 3 ద్వారాల గుండా చూడాలి. మొదటి ద్వారం గుండా చూస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే స్వామివారి బొడ్డులో నుండి పుట్టుకొచ్చిన తామర పువ్వు, ఇక 3వ ద్వారం గుండా చూస్తే స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీ మహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. అత్యంత పురాతనమైన ఈ ఆలయం గురించి 6వ శతాబ్దంలోనే బలరామ దేవుడు తన తీర్థయాత్రలో ఈ ఆలయ ప్రస్తావన చేశారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగింది. కాలానుగుణంగా దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఈ ఆలయ సంపద అంతటిని దాచడానికి ప్రత్యేక నేలమాళిగలను ఏర్పాటు చేశారు. అలా అపార సంపదతో నిండి ఉన్న ఈ గదులు కొన్ని వందల సంవత్సరాల పాటు మూసే ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఆలయాలన్నింటినీ ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ ఈ ఒక్క ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే వారి నిర్వహణలో ఉంచుకున్నారు. ప్రస్తుతం ట్రావెన్కూర్ మహారాజ్ మూలం తిరునాల్ రమవర్మ ఈ ఆలయ నిర్వహణ చూస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణ సరిగా లేదని అసంతృప్తితో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మరియు న్యాయవాది అయిన టిపి సుందరరాజన్ సుప్రీంకోర్టులో దావా వేశారు. సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించి ఆ సంపదను లెక్కించవలసిందిగా ఆదేశించింది. ఆ విధంగా నేలమాళిగల్లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద వెలుగు చూసింది. బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవత ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్లు పొదిగిన నగలు, బస్తాల కొద్దీ బంగారు, వెండి నాణాలు, సుమారు 2000 రకాల కంఠాభరణాలు, గొలుసులు, బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులతో పాటుగా 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణాలు, ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణాలు బస్తాలు బస్తాలుగా లభ్యమయ్యాయి. ఇక్కడ మొత్తం 6 గదులు ఉన్నాయి. ఇప్పటి వరకు 5 గదుల్లో ఉన్న సంపదను మాత్రమే వెలికి తీశారు. మిగిలిన ఆ ఒక్క నేలమాళిగ 6వ గది, అతి ముఖ్యమైన గది. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తుంది ఆ గది వైపే. 6వ గదిలో ఇప్పటి వరకు వెలుగు చూసిన సంపద కన్నా ఎన్నో రెట్ల అనంతమైన సంపద ఉందని చెప్తారు. అయితే ఈ గది తెరిస్తే ప్రళయం వస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. పూర్వీకులు వారు సంపాదించిన సంపదను కాపాడుకోవడం కోసం అనేక శక్తులతో కూడిన బంధనాలు వేసేవారంట. అవే క్రిమిబంధనం, జలబంధనం, నాగబంధనం, ఇలా ఎన్నో శక్తులను ఆ ప్రదేశంలో బంధించి వారి సంపదను కాపాడుకునేవారని చరిత్రకారుల విశ్వాసం. అలాగే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని ఈ 6వ గది నాగబంధంతో ఉంది. ఈ గది తెరిచే ప్రయత్నం చేస్తే సర్పాలు పుట్టుకొస్తాయని, ఇది మానవవాళికి శ్రేయస్కరం కాదని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడి నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలోనే సముద్రం ఉంది. ఈ గది తలుపులు తెరిస్తే సముద్రం ముంచుకొస్తుందనే భావనలు కూడా గట్టిగా వినిపిస్తాయి. అందుకే 6వ గదిని ముట్టే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఇక్కడ మరో విశేషం బబియా ముసలి. ఆలయ కొలనులో ఉండే ఈ ముసలి శాకాహారి. స్వామివారి ప్రసాదం మాత్రమే తింటుంది. ఎవ్వరికి ఎలాంటి హాని చెయ్యదు. ఈ ఆలయానికి బబియా ముసలి కాపలదారుడని భావన. అంతేకాదు ఈ బబియా ముసలి వయస్సు అంతు చిక్కనిది. ఈ ఆలయానికి ఏదైనా హాని చేకూర్చాలని చూసినా, సంపద కలిగిన ఈ ఆలయంలో గల నేలమాళిగలను తాకాలని చూసినా మరణం, దుష్పరిణామాలను ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయంట. ఇప్పుడు అందరి దృష్టి 6వ గదిపైనే. మిగతా గదుల్లాగా 6వ గది కూడా మానవ నిర్మితమే. అయితే ఆ గదిలో ఏముంది? 1930 సంవత్సరంలో తెరిచే ప్రయత్నం చేస్తే గుట్టలు గుట్టలుగా పాములు వచ్చాయంట. ఈ గదిలో స్వామివారి ప్రత్యేకమైన ఆభరణాలు ఉన్నాయని భావిస్తారు.
అదే నిజమైతే ఇప్పటి వరకు వెలుగు చూసిన సంపద కంటే ఎన్నో రెట్లు మనిషి ఊహకందని అపార సంపద ఉన్నట్లే. ఎందుకంటే మిగతా గదుల కంటే ఈ గది నిర్మాణంలో చాలా పెద్దది. అయితే ఈ గది విలువైన రహస్యంగా మిగిలిపోతుందో, తలుపులు తెరిచి ప్రపంచానికి ఏం నిజం చాటుతుందో దీనికి కాలమే సమాధానం. సంపద అనే ఆలోచన పక్కన పెడితే ఇక్కడ భగవంతుడి రూపం సచ్చిదానందం. అంటే సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం. ఆనందం అంటే శ్రీ అనంత పద్మనాభ స్వరూపమే. అయిపోతారు సౌండ్ కే 93.5 FM